అనేకమైన ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. అందుకు అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రావటం వలన నీవు పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటావు. రెండవదిగా దేవుని సన్నిధికి రావటం వలన నీ జీవితాలు ఎలా ఆశీర్వదించబడతాయంటే నానాటికి కూడా నీవు బలాభివృద్ధి పరచబడతావు. దేవుని సన్నిధికి రావటం వలన శ్రమలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని సన్నిధికి రావటం వలన సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధికి రావటం వలన మనకున్న కష్ట దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని సన్నిధికి రావటం వలన నీ నిత్యము నీ కుడి చేతిలో నిత్యము కూడా దేవుడు సుఖాన్ని పెడుతూ ఉంటాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయాలు నీకు వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉంటాడని దావీదుతో దేవుడు ప్రమాణం చేసిన దినాలన్నీ కూడా దేవుడు మనతో కూడా ఉంటాడని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞలో ఒకసారి మనం గైకొంటే, దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటలు కూడా మనం గైకొంటే చాలా అమూల్యముగా మనకు ఉంటాయని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు గాఢాంధకారపు వంటి లోయల్లో, గాఢాంధకారపు వంటి శ్రమల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఎవరు కూడా భయపడొద్దని దావీదు భక్తుడు దేవుని యొక్క దూత ద్వారా మనం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే గాఢాంధకారపు కదా, ఎంత లోయల్లో వంటి శ్రమలు వచ్చినా ఎందుకు భయపడుతున్నానని దేవుడు అంటే దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా, నేను ఈ లోకంలో జీవించిన కాలం కూడా ప్రభా నా వెంటే నీ కృపాక్షేమం దయచేయని దావీదు కోరుకున్నట్లుగా మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ముందు దేవుని కృప కోరుకోండి. రెండవదిగా ఈ లోకంలో ఏదైనా కోరుకోవచ్చు, కానీ దేవుని కృప లేకపోతే మనం ఆయుష్, ఆరోగ్యం ఏమి కూడా, ప్రాణం ఏది కూడా లేకుండా మనకి ఎన్నున్నా మనకి వ్యర్థమే. ఈరోజు అనేక మంది అంతరించిపోతున్నారు. ఎంతో ఉన్నాయి, కానీ దేవుడిచ్చిన మొట్టమొదటిగా ఆ రక్షణ మనకి ఏంటంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయుష్ దేవుడు ఇవ్వాలి అంటే దేవుని కృప నీకు ఖచ్చితంగా కావాలి. నువ్వేమై ఉన్నావో, నేను బ్రతికి ఉన్నాను, ఈరోజు నేను జీవించగలుగుతున్నాను, ఈరోజు నేను పని చేసుకోగలుగుతున్నాను, ఎవరంటే మనకి దేవుడే. ఆయనే కనుక లేకపోతే ఈరోజు, ఆయనే కనుక ఆదరించకపోతే ఈరోజు ఎంతోమంది చిన్నపిల్లలండి కిడ్నీ ఫెయిల్ అయ్యి, ఎంతోమంది చిన్న పిల్లలండి 15-20 సంవత్సరాల బాలికలు ఎంతోమంది మాయమైపోతున్నారు. ఒకసారి మనం తలుచుకుంటే, దేవా నా జీవితం ఏ పాటిదయ్యా, ఒకసారి నా జీవితము నేను స్తుతించగలుగుతున్నాను, నాకు అన్నీ ఇచ్చావయ్యా, తింటానికి తిండి ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, కట్టుబడికి వంట ఇచ్చావు, పని చేసుకోవడానికి డబ్బులు ఇచ్చావు, కానీ నేను స్తుతించగలేకపోతున్నాను. దేవా ఎందుకయ్యా? ఒకసారి మనం గమనిస్తే, ఒకసారి మనం పరీక్షించుకుంటే అన్నీ ఇచ్చిన వాడు దేవుడే కదా. ఏమీ లేని నన్ను, నా జీవితాన్ని అంతగా నన్ను హెచ్చించి ఈరోజు ఇంత చక్కని భాగ్యాన్ని నా దేవుడు మనకు అందరికీ ఇస్తూ ఉన్నాడే.